హాయ్ అండి. ఈరోజు నా స్టైల్‌లో పల్లీ చట్నీ ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తున్నానండి. అన్ని టిఫిన్స్‌కైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయిలో పల్లీలు వేసుకోవాలండి. నేనైతే ఒక 2 కప్ ఆఫ్ పల్లీలు వేసుకున్నాను. అది మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవాలి. మేమైతే 4 మెంబర్స్ కాబట్టి వేశాను. అలాగే వేయించుకున్న తర్వాత పల్లీల పైన ఉన్న పొట్టయితే తీయొద్దండి. మనకు ప్రోటీన్స్ అనేది రావాలంటే పల్లీతో పల్లి పైన ఉన్న పొట్టుతో పాటే మనం మిక్సీలో వేసుకోవాలి. కొంచెం చింతపండండి. మనకు రేగ్గాయ సైజులో చిన్న రేగ్గాయ సైజులో చింతపండు, ఒక స్పూను ఆహ్, జీలకర్ర, అలాగే 8 పచ్చిమిర్చి అండి. నేనేసుకున్న పచ్చిమిర్చి అయితే ఆ మాత్రం కారం సరిపోతుంది. మా ఇంట్లో ఎక్కువ కారం తినరు కాబట్టి. ఆ తర్వాత కొన్ని వాటర్ అనమాట. ఎలాగంటే మనం పప్పు గంటె ఉంటుంది కదా! ఆ గంటెతోటి ఒక 2 లేదా 3 గంటల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకోవాలండి. అంతే, చాలా సింపుల్ అండి. పోపు ఏ విధంగా పెట్టుకోవాలో నేను మీకు చెప్పనవసరం లేదు. ఏం లేదండి. నా స్టైల్‌లో నేను ఎలా పోపు పెట్టుకుంటానంటే, స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపయితే వెయ్యను అండి. చూస్తున్నారు కదా, వైట్ కలర్‌లో ఉంది చట్నీ. చాలా టేస్టీగా ఉంటుందండి. పోపు పెట్టుకొని చట్నీలో కలుపుకోవడమే.